తీసుకొచ్చినా అవేవి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదని, మరొక వైపు షర్మిల గారే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారి మీద బరిలోకి దిగబోతున్నారట. అన్నిటికీ మీదేం స్టైల్లో సమాధానాలు? వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడద్దని చెప్పండి. వాళ్ళకు నొప్పి కలిగినా అడ్డుపడద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు నొప్పి కలిగినా నేను ఓపికగా ఉన్నా. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక సభ హిట్టా ఫట్టా అని అడగగానే కింద బాక్స్ లో కూర్చున్నటువంటి జనసేన ప్రతినిధి, పైన బాక్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతినిధి, మీరు ఇంకో బాక్స్ లో బీజేపీ వాళ్ళని పిలవలేదు కాబట్టి వాళ్ళు కూడా వస్తే వీళ్ళిద్దరు ఏడుపులతో పాటు ఆ ఏడుపులు కూడా మనం డిబేట్ లో వినేవాళ్ళం. వాళ్ళే చెప్తున్నారు సభ ఫ్లాపు అని చెప్పి. మళ్ళీ సభ సూపర్ హిట్ అంటారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు అంటున్నారు. ఆర్టీసీ 3000 బస్సులు ఇవ్వడానికి అంగీకరిస్తే వీళ్ళు తీసుకున్నది కేవలం 800 బస్సులు. మాకు అంతకంటే వద్దు, మేము 800 బస్సుల కంటే తీసుకోమన్నారు. క్లియర్ గా అది ఈనాడు పత్రికలోనే వచ్చింది. ఆర్టీసీ ఎండి దగ్గర నుంచి కూడా మీరు క్లియరెన్స్ తీసుకోవచ్చు. వీళ్ళు ముందు 3000 బస్సులు అడిగితే 3000 బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు ఓకే చెప్పినా కూడా 3000 బస్సులు మాకు వద్దు, ముందు 1000 అన్నారంటే, తర్వాత అది కూడా వద్దు 800 చాలని చెప్పి 800 తీసుకున్నారు. మళ్ళీ మేము బస్సులు ఇవ్వలేదని ఏడుపు గుట్టు రాజకీయాలు ఎందుకు? రెండవది, ప్రధానమంత్రి గారి కార్యాలయం ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇదిగోండి దీంట్లో కుట్ర ఉంది, ఈ కుట్ర కోణంలో భాగంగా ఇదిగోండి మేము నిన్న జరిగినటువంటి సభలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది, ప్రధానమంత్రి గారు వస్తుంటే ఇక్కడ సరైనటువంటి భద్రత కల్పించలేదని పిఎం గారి కార్యాలయం అన్న నోటిస్తే డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే నేను స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే నేను ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అంటే కంట్రోల్ టు టోటల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో పోలీస్ వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో నిన్నటి నుంచి అధికారులు ఏదైతే రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, లేదంటే అధికార పార్టీ ఉంది కదా చెప్పినట్టుగా వినరన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ని పాపం గుర్తింపు లేని రాజకీయ పార్టీ 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఇలా పార్టీ ప్రతినిధులు కొంచెం గమనించుకొని మాట్లాడితే మంచిది. అంటే 3600 మంది పోలీసులు బందోబస్తు కల్పిస్తే ఇంకా ఏడుపు. మీకు ఆర్గనైజ్ చేసుకోవడం చేతగాక దానికి ఒక 20 కమిటీలు వేసుకొని ఆ 20 కమిటీల్లో బొకే అంట, బొకే ఎవడ నెత్తికెళ్ళాడు వచ్చి వైపు డయాస్ మీదకి వచ్చి వైసీపీ వాళ్ళు ఎవరు నెత్తికెళ్ళారు మీ బొకే అని, మీ సేలవని, లేదంటే మీ డయాస్ దగ్గరకు వచ్చి ఆ మైక్ మీద రాయేసి గుద్దారు ఎవరన్నా మైక్ పని చేయకుండా ఉండడానికి. మనం మాట్లాడటానికి కనీసం అర్థం అన్నా ఉండాలి. వీళ్ళిద్దరు చూస్తే ఇందాక మాట్లాడింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పర్ఫార్మెన్స్. అదే దూకుడు సినిమాల బ్రహ్మానందం, నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ నచ్చితే టైప్ ఏ టైప్ ఏదో చేయమంటారు కదా, గుర్తురా అట్లా. ఆ టైప్ లో ఒకళ్ళ మించి ఒకళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తా దారులు నిండా అంట, దారి పొడవునా బస్సులు ఆగిపోయినాయి అంట. చూసాం ఆ వీడియోలు కూడా. మధ్యలో 2 కార్లు అడ్డం పెట్టి జనాలు లేకపోయినా ఒక 20 కార్లు ఒక 10 బస్సుల ఏదైతే పెట్టి డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తారు. అవి కూడా సోషల్ మీడియాలో చూడొచ్చు. ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆల్రెడీ 4 రోజులు ముందుగానే దాన్ని పర్యవేక్షించుకుంటా ట్రయల్ రన్ వేస్తారు. మొత్తం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసి ఇది నిజంగా శ్రేయస్కరమైనటువంటి ప్రాంతమా, ఎంతమంది పోలీసులను పెడుతున్నారు, అక్కడ ఐజీ ఎవరు, దానికి ఎస్పీలు ఎవరు, ఎంతమంది కంట్రోల్లో ఉంటుంది, పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఇది అల్లాటప్ప విషయమా? మీరు ఆర్గనైజ్ చేసుకోవడం చేతగాక మీ మీటింగ్ ఫెయిల్ అయితే దాన్ని మా మీద పడి ఏడుస్తారు దేనికి? ఏమయ్యా, మా ప్రధానమంత్రి మోడీ గారు వస్తుంటే కనీసం 1,00,000 మందిని కూడా గ్యాదర్ చేయలేని దిక్కుమాలిన స్థితిలో మీరంటే సభా ప్రాంగణాలు వివిఐపీలు ఎక్కువ మంది వచ్చేసారంట. దారిని పోయే ప్రతి ఒక్కడికి వివిఐపీ అని చెప్పి ముద్రలు వేసేసి ఇచ్చేసి వివిఐపీలకు మీరెన్ని ఇచ్చుకుంటారు, మాకేం సంబంధం? ఇదేమన్నా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిందా, మీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్? మీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ ని మీరు చేతగాక మీరు ఆర్గనైజ్ చేసుకోవడం సరిగా చేతగాక ఫెయిల్ చేసి అవతలాడి మీద పడి ఏడుస్తారని నాకు అర్థం కాలేదు. రెండోటి అంశం నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నా. ఇందాక ముద్రగడ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జనసేన ప్రతినిధి గారు. మీ డిబేట్ లో నేను అటెండ్ అయ్యాను సార్. మరి జనసేన ప్రతినిధి ఎవరు వచ్చారో నాకు గుర్తులేదు. ముద్రగడ గారు జాయిన్ అవుతున్నారు జనసేన అనగానే ఇక దిబిడే అన్నారు సార్. మళ్ళీ ఉంటుంది మీ వెనకాల వెళ్తే 99 యూట్యూబ్ లో దొరికింది. జనసేన వాళ్ళకి ముద్రగడ వచ్చేస్తున్నారు, వైసీపీకి దిబిడే అన్నారు. ఇది ఆయనేమో మీ దగ్గరకి జనసేనలోకి ఆయన వస్తారేమో దిబిడి మాకు, ఆయన ఇప్పుడు మా దగ్గరకు వస్తారేమో ముద్రగడ, చెరుకుగడ. కానీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరే కదా ఆయన ఇంటికి వెళ్తానంది. ఆయన ఏమైనా బతిలాడారు? రండి పవన్ కళ్యాణ్ గారు రండి, నేను పొద్దున్నే ఉప్మా పెడతా,